ఒక్కసారిగా విరుచుకుపట్టడం అనేది తుఫానే కాదు, రాజకీయ తుఫాను సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. జూబ్లీ హిల్స్లో ఇక ఎన్నికల ప్రచార ఘట్టం పతాక స్థాయికి చేస్తోంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీలు, రోడ్డు ర్యాలీలు ఇవన్నీ ప్రకటించుకొచ్చారు. ఇంకోవైపున భారతీయ జనతా పార్టీ సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది. అక్కడ జూబ్లీ హిల్స్లో ఈ శక్తి కేంద్రాలు అని వీళ్ళు పేరు పెట్టి పిలుస్తుంటారు. ఈ శక్తి కేంద్రాలు అంటే ఓ రకంగా చెప్పాలంటే బూత్ కమిటీలు అనమాట. వాటికి పేరు శక్తి కేంద్రాలు. 60 దాకా ఉన్నాయి. 60 శక్తి కేంద్రాల నుంచి ఒకేసారి బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఒక్కొక్క ఇంపార్టెంట్ లీడర్ ఉంటారు అక్కడ, 60 మంది లీడర్లు ఉంటారు. అట్లా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకేసారి ర్యాలీలుగా వెళ్తూ పబ్లిక్లో ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నటువంటి ఒక సరికొత్త పంద, ఒక యుద్ధ తరహా వ్యూహం అనమాట. అంటే ఓ రకంగా విరుచుకుపడేటటువంటి స్థాయిలోకి మూవ్ అయినటువంటి పరిస్థితి. తద్వారా బీజేపీ ఒక కొత్త ఎత్తుగడ ప్రచారంలో తీసుకుని వచ్చినట్టయింది.